హలో దోస్తులందరికీ, అవిటోవెన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని. మరి ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 12. మరి పార్ట్ 12 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మా అత్తకు ఆవుతలేదుగా. మా ఆవిడతో అనగానే బాగా ఎగ్జైట్ అవుతుంది మా అత్త. ఎందుకో మరి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉన్నదో మన్నో. అత్తయ్య ఏంటిదా పోరి? ఏం లేదు అత్తయ్య, మీకు మామిడి తోట అంటే ఇష్టమా, నల్ల ద్రాక్ష తోట అంటే ఇష్టమా? మామిడి తోట అంటేనే ఇష్టం. నేను చెప్పలే. మీకు మామిడి పళ్ళు తినడం అంటే ఇష్టమా, మామిడి తోటలోకి వెళ్ళడం అంటే ఇష్టమా? మామిడి తోటలోకి పోయి మామిడి పళ్ళు తినడం అంటే ఇష్టం. నేను చెప్పలే. మామిడి తోట కోడు క్యాన్సిల్ అయిందట తమ్మా. ఓడి చెప్పిండే నీకు? బత్తాయి తోట కోడట. వామ్మో, ఈయన చంపెత్తుదైంది, ఇట్లా చెప్తుంది. ఏమైందత్తమ్మా? పోతే గీత మామిడి తోటకే పోవాలి. బత్తాయి తోట ఏందే? ఏమైతుంది అత్తమ్మా? ఏదో ఒక తోట. లేదు రండత్తమ్మా, ఏం కాదు. నేను రాను. ఏమైతుంది అత్తమ్మా? రండి. నేను రాను. మీరన్నా అటే పోవుడు విడమట్టి అంటే ఏంటిదత్తమ్మా? ఎందుకే నన్ను సొంత ఇస్తాను? విడమట్టి అత్తమ్మా, నన్ను విడిచిపెట్టింది. విడిచిపెట్టా? అయ్యో, ఎందుకత్తమ్మా? వచ్చే పౌర్ణమి రోజు నా 6 అడుగుల అందగాడు. 6 అడుగుల అందగాడా? ఆడేవాడు? ఆ దండ చంద్రముఖి. ఏందత్తమ్మా నీ దండనా? చంద్రముఖి విడమట్టియా? విడిచిపెట్టింది. విడమట్టియా? మట్ట మన్ను దుబ్బను నన్ను విడిచిపెట్టింది. టైంకి రాజు కూడా లేడిట్లా. కాపాడండి నన్ను ఎవరన్నా. అత్తమ్మ దించండి అత్తమ్మ. ఏమైందత్తమ్మ, మీకు దయ్యం పట్టిందా? వావ్, కిచెన్ లో చికెన్ బిర్యానీ ఉంది. నన్ను అడుగు. ఏమైందేమో గిడవన్నావు. గొర్రె మొక్కబుదాన, పంది మొక్కబుదాన, గడిది మొక్కబుదాన నన్ను కిందెత్తేసి ఇక్కడ వనవని అడుగుతుంది. ఏమైందిరా అని లోపల పట్టుకో. గీడెందుకు అన్నావు? మాడి తోటకు రావా? అంతేంది? దీనికి ఏం గుర్తులేదా ఇప్పటిదాకా జరిగిందంతా? ఆనే రాని. అమ్మో, ఇది మళ్ళా లేవడుతుంది. దూరం ఉండాలి. నా బిడ్డ నువ్వు ఎందుకు ఎత్తానవే? ఏడుకొడతాడికి ఎందుకు పొమ్మంటాను? నేను ఏడుకోమన్నా నీ బిడ్డను? దీన్ని చూస్తేనే భయం అవుతుంది. భయం పట్టింది ఏంది దీనికి? బొంబాయి దాని ఇంటికి నా బిడ్డను ఎందుకు పొమ్మనవే? దాని ఇంట్లో అడిగే పెట్టా అని చెప్పింది. ఇది గసంటే దాని ఇంటికి పంపించింది. నేనెందుకు పొమ్మన్నా అత్తమ్మా? రాజు పోతా అంటే నేను వస్తా అని ఇబ్బడబడ్డదట. నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు రాజు వస్తున్నారు కావచ్చు. నీకు అత్తమ్మ మీరు ఇప్పటిదాకా ఏం చేసిండ్రు? ఏం చేసింది? తిన్నా కావచ్చు అంటే మీకు గుర్తులేదా? ఏంటి ఏమడతావు? అత్తమ్మ ఎటువైనవే? గీటు నువ్వు ఇప్పటిదాకా ఏం చేసిండో తెలుసా? నేనేం చేసినా ఏం చేయకున్నా నేను రిచ్, నువ్వు పూరు. నేను రిచ్ కిడ్డు, నువ్వు పూర్ కిడ్డు. నీ పొంద రిచ్ పూరు. దీనికి తెలుసో తెలియదో ఇప్పటిదాకా ఏమన్నదో. నేను సంగతి చెప్పాలాగు. అయితే మీకు గుర్తు లేదన్నమాట. ఏంటిది? మీరు ఇప్పటిదాకా మీ మామిడి తోట ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసిండ్రు. మామిడి తోట ఫ్లాష్ బ్యాక్ అంటే ఏంటిది? దీనికోడు చెప్పిండ్రు? దాని నాకు లేనేలేదు. నేనెప్పుడు చెప్పినా? ఎవరో మరి 6 అడుగుల అందగాడు అతని గురించి చెప్పిండ్రు. ఏంది? నీకు మొత్తం చెప్పినావే? మొత్తం చెప్పేసిండ్రు. గట్టి వరకే నీకు పుణ్యం ఉంటది. ఎందుకు వరద్దు? వరతా అందరికి చెప్పేస్తాం ఈ స్టోరీ. అద్దె రాని అద్దె, నీ కాలు మొక్కుతానే. నువ్వు ఏం చేయమంటావు చెప్తా ప్లీజే. నేను ఫస్ట్ మామయ్యకి చెప్పాలి, తర్వాత స్వప్నకి చెప్పాలి, తర్వాత రాజుకి చెప్పాలి. వీళ్ళందరికి చెప్తాం ఈ స్టోరీ. మా ఆవిడతో అనగానే మీరు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతారో నాకు ఇప్పుడే తెలిసింది. అద్దె ప్లీజే, నేను చెప్తా. మళ్ళా ఒర్రిస్తే మళ్ళా దయ్యం పట్టుకుంటుందేమో దీనికి. అంతైతే ఎంతైనా కోడలు బిడ్డ అవుతుందా, బిడ్డ కోడలు అవుతుందా? చెప్పక అంటే చెప్తా అనబడుతుంది.
కానీ నువ్వు అత్త లెక్క ఎంత మంచిగా అరుచుకున్నాను కడుపుతోటి ఉన్నప్పుడు తల్లి లెక్క చూసుకున్నా అత్త గట్ట చూసుకుంటాను ఎక్కడన్నా. అబ్బో సెంటిమెంట్ తోటి కొడతాను కదా ఇది. మరి రండి ఇక్కడ కూర్చోండి ఒకసారి. చెప్పినట్టు వింటా అన్నారు కదా. కింద కూర్చున్నారా? సరే చెప్పండి. నువ్వు మీద కూర్చోయే. వామ్మో మీరేమన్నా నిద్రపోతున్నారా అత్తమ్మ? ఇదైతే కళ కాదు కదా? కాదే కళ కాదు నిజమే. మీకు ఎందుకు అట్లా అయింది అత్తమ్మ? ఇప్పుడే అంటే స్టోరీ అంతా చెప్పినా అని చెప్పలే. చెప్పింది అత్తమ్మ, తనకి ఇట్లా ఎందుకు అవుతుందో చెప్పలేరు. అడుగు నన్ను దయ్యమై పట్టుకున్నాడే, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది నాకు. ఏంది ఎవడు పట్టుకుంటాడు దయ్యమై? ఆడే నా లవరు. లవరా? నీ బర్రె ముఖానికి లవర్ కూడా ఉన్నాడానే? అప్పుడు ఇట్లా బర్రెకి బర్రె లేకపోదు, స్లిమ్ ఉండు. నా మనసులో అనుకున్న మాటలు దీనికి ఎట్లా పడతాయి? ఆహా దయ్యమై వస్తాడా అంటే ఆయన చచ్చిపోయిందా? అగో అన్ని తెలుసు అని చెప్పినావు కానీ ఈ స్టోరీ ఎప్పుడే చెప్తే మళ్ళీ అడుగుతానేమైంది? అంటే అత్తమ్మ మీ స్టోరీ ఇంకా ఎన్నిసార్లు అయినా బుద్ధి అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుండ్రు అత్తమ్మ. నువ్వు అన్న అబద్ధాలు ఆడుతున్నావు కానీ అసలు నేను నీకు చెప్పలేను కదా. ఎందుకు చెప్పలేరు అత్తమ్మ? 6 అడుగుల అందగాడు చచ్చిపోయి మిమ్మల్ని దయ్యమై పడతాడు అప్పుడప్పుడు. మీరెవరు అంటే మొత్తం చెప్పేసిందావే. మొత్తం చెప్పేసిండ్రు కానీ ఆయన చచ్చిపోయింది ఎట్లా చచ్చిపోయిందో అర్థమైతలేదు. మీరు చెప్పింది కొంచెం అర్థం కాలే నాకు. ఒక రోజు గట్లనే మాడితోట పోయినాం, రోజు పోయినట్టే. పోయినాక నేను లడ్డు ఏమంటే వేలాడు. తూని బతుకు నీకు అప్పుడు కూడా తిండికోలేని నాని. అవునవును చెప్పిండ్రు లడ్డు తెమ్మంటే తేలే అని. తర్వాత లడ్డు ఇస్తేనే ముద్దిస్తా అని చెప్పిన. మరి తెచ్చిందా? తెచ్చిండు. ఇచ్చిండ్రా? ఇచ్చిన. ఎక్కడ? అందరు ఇచ్చుకునే కానీ మేము కూడా ఇచ్చుకున్నాం. అంటే శిల్పి ఎత్తాండని గిట్ల దొబ్బిన శిల్పి అని కథం. ఏమైంది? నా బతుకు రామ్మ గోసు చేసిండాడు. ఏం చేసిండత్తమ్మా? కొంపదీసి రాజు మామయ్య కొడుకు కాదు అంటదేంది? చెప్పు లేతమ్మ తొందర, మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పిన అంటే గాని వాళ్ళకి చెప్పకే. ఆల్రెడీ చెప్పింది అత్తమ్మ కానీ లాస్ట్ కు అర్థం కాలేదు నాకు. మీ జీవితాన్ని ఏం చేసిండు? ఎందుకు అట్లా అంటున్నారు? సర్వనాశనం చేసిండు నా జీవితాన్ని. అంటే ఏం చేసిండు అత్తమ్మ? వెనుకనే బాగుండే, ఇదంతా జరిగినప్పుడు బాగా వెనుకున్నాం మేము. ఉంటే చిలిపి అని ఇట్లా దొబ్బిన్నా బాగా పడి చచ్చిండు. చచ్చిపోయిండా? అగో కొత్తగా చచ్చిపోయిండు అని అడుగుతాయండి. చచ్చిపోయిందని చెప్పినా నీకు ఈ స్టోరీ చెప్పిన కదా మొత్తం. చెప్పిండు కానీ మీరే ఏం పేసిన చెప్పలేరు. గట్లొర్రకే నీకు పుణ్యం ఉంటది. ఆయనతో పోలీసులు వచ్చి నన్ను ఎత్తుకపోతారు. గట్ల ఇష్టం వచ్చినట్టు దొబ్బుతే ఎట్లత్తమ్మా? ఆయన ఆ బావి దగ్గరికి ఎందుకు పోయిండ్రు? ఆ బావికి చుట్టూ గోడలు లేవా? ఎందుకు లేవే? ఉన్నాయి. గట్టి వేసి దొబ్బితే ఆ గోడ ఇరిగండ్ల పడ్డాడు. మీరు గోడను దొబ్బిండ్రా ఆయన దొబ్బిండ్రా? ఆన్నే దొబ్బిని అడిగిట్లా తప్పుకున్నాడు. గోడ మీద పడ్డది చెయ్యి, గోడ ఊలిపోయి అందులో పడ్డది. కొంచెం అయితే నేను అల్ల పడదు. ఎవలగాన్ని పట్టుకున్నా ఆడపడ్డాడు. మీరు బయట సేఫా? మరి మిమ్మల్ని ఎవరేమనలే? అక్కడ అసలు ఎవరుండరే, ఒక పురుగు కూడా ఉండదు. అందుకే అక్కడికి కోసమే మేము శిల్పి పనులు చేసుకోవడానికి. మీ శిల్పి పనులు పాడుగాను లాస్ట్ కు చంపే పారేసిండు కదాన్ని. మరి ఏమైంది తర్వాత? ఇక నేను వాళ్ళకి చెప్పలేనే. నా జీవితం కథం బర్బాద్ అయిపోయింది. అంటే ఏమైంది? మరి ప్రెగ్నెంట్ కి టైం అయింది ముందే. కాదే మేము ఇంకా ఆడదాకా పోలే. అన్ని అయిపోయినాయి కానీ ఆడదాకా పోలే. ఆ రోజు ఆడదాకా పోదామని అనుకున్నాం. ఆడు కనబడతలేడని ఊరోళ్ళందరూ వచ్చిండ్రు, ఎతికిండ్రు. లాస్ట్ కళ్ళ దొరికిండ్రు. గోడ గులిపోయి అలా పడ్డాడని అనుకున్నారు అందరూ. గోడ మీద కూర్చున్నాడేమో అని. అయిపోయింది అనుకున్నా. ఇక కళలో కచ్చుకుంటా నిన్ను చంపుతా అన్నాడు. మా నాన్నమ్మకి చెప్తే మా నాయనమ్మ ఒక మంత్రాలయం దగ్గర తీసుకుపోయింది తాయెత్తు కట్టిపోయడానికి. ఆయన చెప్పిండు ప్రతి సంవత్సరం ఆడతోట పోయి అన్నం కూరలు అన్ని వండి పెట్టి ఆడబెట్టరా అని. నా మీద ప్రేమతో వచ్చి తినిపోతాడట, లేకపోతే దయమే పడతాడట. మరి ఇప్పుడు ఎందుకు పట్టిండు మిమ్మల్ని? నేను ఎప్పటి నుంచి పోదాం అంటానని నేలైతుంది. ఆడికి పోయే టైం వచ్చింది. లేట్ అయినందుకు మన్నా ఇవాళ పోవుడే.
లేకపోతే దయ్యం పడితే నేనే బలి. బర్బాదు చేసిండే రాని నా జీవితాన్ని. ఎన్నో వేసిండు, ఎన్నో వేసుకున్నాం, ఎన్నో కలలు కన్నాం. లాస్ట్ కు పోయిండు. బాధపడుకున్న అత్తమ్మ. మళ్ళొచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళా మీకోసమే పుడతాడు. ఇంతకైనా పేరేంది? బ్రహ్మచారి. ఆ ఏం చారి? బ్రహ్మచారి. బ్రహ్మచారిగానే పోయినట్టున్నాడు. మళ్ళొచ్చే జన్మలా ఆ పేరు ఉంచకండి, తీసేసి సంసారి అని పెట్టుకోండి. సరే మన మాడి తోట పోవడద్దు బా. మామిడి తోట కూడా అద్దా? ఎందుకే? ఎప్పటి నుంచో పోదాం అంటున్నావు. మనం ద్రాక్ష తోటకి వెళ్దాం. ద్రాక్ష తోటకి ఎందుకు? నువ్వు ద్రాక్ష పళ్ళు అందిస్తూ ఉంటే నేను తింటూ ఉంటాను. మామిడి తోట అని అందరినీ తయారు చేసి ఇప్పుడు ద్రాక్ష తోట అంటే అందరు దొక్కుతారు పట్టుకొని. అసలే మీ అక్కకు మామిడి తోట అంటే పిసా. అద్దన్నాం అనుకో లేవటి ఎత్తెత్తది. ఒకసారి నన్ను గట్ల లేవటి కింద ఎత్తేసింది అద్దన్నందుకు. నేనైతే చెప్పదాంతో నీ ఇష్టం. అయినా వాళ్ళందరికీ ఎందుకు చెప్పినావు నువ్వు? నేనెక్కడ చెప్పాను బా. అక్క అందరినీ తయారు చేసింది. స్వప్న ఏడుస్తుంది అందరం వెళ్దామని. నాతోటి కాదు దాంతో కొట్లాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళని మనం ఇటు వెళ్ళిపోదాం. ఏమోనే, నాతోటి కాదు. ఎందుకు కాదు బా? అలా మస్తు అలసిపోయింది. ఎందుకు బా? రాత్రి చక్క నిద్ర పట్టలేదు. ఇక నేను ఎత్తుకొని తోట అంతా తిప్పమంటావు. తిప్పుడు నాతోటి కాదు. నేను నడుస్తాను బా. నువ్వు నడతావే, నాకు నడుచుడు శాతగా వద్దా? ఎందుకు బా? మరి ఎప్పుడు వెళ్దాం ద్రాక్ష తోటకి? పోదాం. వాళ్ళకి ఎవరికి చెప్పకు, సీక్రెట్ గా పోదాం. సరే బా. హలో, ఏమైంది అక్క? మామిడి తోట అన్నావు, ఇప్పుడేమో ఆడపడుచు గారి తోట అంటున్నావు. ఇంకా రాలేదా వాళ్ళు? సరే మరైతే మీరు ఎప్పుడైనా రండి బా. నేను వెళ్తున్నాం. మన ఇద్దరం ముందు వెళ్ళిపోదాం రా బా. ఇక్కడ కూడా లేరే. ఎక్కడికి వెళ్ళారు అసలు వీళ్ళిద్దరు? మురళి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా. అసలు లేదు కూడా ఇక్కడే ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేసి అడిగిన మురళిని ఎక్కడున్నావని. నేను ఎందుకు అడగాలి? వేస్ట్ ఫెలో. దాన్ని పట్టుకొని ఎటువైనా అనయ్య చూసుకుంటుంది, నాకెందుకు? వేస్ట్ ఫెలో. పెద్దమ్మా, ఏంద్రా? మనం ఇప్పుడు మామిడి తోటకు పోతున్నామా? అంటే ఏంటిది? మామిడి తోట అంటే నువ్వు మామిడి పళ్ళు తింటావు కదా. తింటా. మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మార్కెట్ నుంచి వస్తాయి. మార్కెట్ కి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు తీసుకొస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఇంట్లోనే కాస్తాయా, చెట్లకు కాస్తాయా? చెట్టుకి వెళ్ళామన్న చెట్ట ఇంటికాయ. గదే మ్యాంగో ట్రీస్ ఉంటాయి కదా, మామిడి చెట్లు. అవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం పోయేది అక్కడికి. దాన్నే మామిడి తోట అంటారు. మొత్తం మామిడి చెట్లు ఉంటాయా? దానికి అన్ని మామిడి పండ్లు ఉంటాయి. మరి ఉంటాయి. నేను అవన్నీ తెంపకచ్చుకుంటా. ఏం చేస్తారో తెంపుకొచ్చుకొని ఈ రూమ్ నిండా పెడతా. పెట్టి అక్కడ కూర్చొని మొత్తం తినేస్తా. చిట్టి బొజ్జలాగా అవన్నీ ఎడబడతారా? పట్టిన పట్టకుండా మొత్తం తింటా. సరే తిందు గానిలే. మరి నానమ్మ ఏది? నానమ్మకు పని నుండి బయటకు పోయింది. నానమ్మ రాదా? రాదు. నానమ్మని తీసుకుపోదాం. నానమ్మ వస్తేనే నేను వస్తా, లేకపోతే రాను. ఒరే, నానమ్మ ఆల్రెడీ పోయిందిరా. మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు తీసుకుపోదాం. ఇప్పుడు ఇంట్లో ఉంటే తీసుకుపోయేటోళ్ళం, లేదు కదా ఇంట్లో. వచ్చినాక పోదాం. వచ్చేసరికి అందరు వెళ్ళిపోతారు, మరి నన్ను ఎవరు తీసుకుపోరు. సరే ఉండి ఇంట్లోనే. మేము అందరం పోతాం, నేను ఒక్కనే లేచి తాళం వేసిపోతాం. సరేనా? అవునక్క. అత్తమ్మ రాదా? రాదే. ఎటు పోయింది అత్తమ్మ? ఏదో పని మీద ఊరిపోయింది. మనతో రాదా? ఇక రాదు. బావా, నువ్వు, నేను, వీడు చిన్నోడు, అంతేనా? అంతే. తాళం వేసుకొని పోదాం. రాణి రెడీ అయిందో? ఫోన్ చేయాలి దానికి. ఏమైందిరా నీకు? నానమ్మ రాకపోతే నాకు కోపం వస్తుంది. మనం తోటకు పోయి వచ్చేసరికి నానమ్మ ఇంట్లుంటది. నానమ్మ దోసుకొచ్చి నాకు చెప్పకుండానే పోయింది. మరి నువ్వు కూడా పోతా అయిపోగారా? నేను మా తీసుకుపోతుండే నానమ్మ. నేను వండుకున్నా, లేచేసరికి పోయింది. పోంతి. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఖచ్చితంగా నానమ్మ తీసుకొని పోను, సరేనా? హలో అంబులెన్స్. కాళ్ళు చేతులు నడ్డాన్ని ఇరిగినాయి. రాన్రి, అడ్రస్ పంపుతా ఉండ్రి. అమ్మ, నువ్వు లేకపోతే ఎలా ఉండేది నా పరిస్థితి? నీకేం కాదే, నిన్ను కంటికి రెప్పలెక్క కాపాడుకునేటోడు ఉన్నాడే, నా మనవడు. ఆడుండగా నీకేమైతుంది? నేను వచ్చేసరికి లేట్ అవుతుంది బామ్మ, పోయి మీనాక్షి దగ్గర కూర్చో అని చెప్పిండు నాకు. లేకపోతే నాకు తెలియదు మనవాడు ఇంట్లో లేడని.
ఆడు నిన్ను గట్ల వదిలేస్తాడా అవే? ఇప్పటికైనా ధైర్యంగా మంచి పని చేసినవే. ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇంకా ఇంకా ధైర్యం ఉండాలి. నేను లేకున్నా కూడా నీ కట్టేందుకొని చంపేటట్టు ఉండాలి. కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. పో, మంచిగా పోయి స్నానం చేసిరా పో. ఇష్టం వచ్చినట్టు ముట్టుకున్నాడు బామ్మ. నాకు ఇంకా అదే ఫీలింగ్ వస్తుంది. అందుకే పో, మంచిగా స్నానం చేసిరా పో. అన్ని మర్చిపో. షారెడంత దొడ్డు వేసుకొని స్నానం చేయి. మళ్ళా వట్టి నీళ్ళతోటి చేయి. హాయిగా ఉంటది. నా రూమ్లోకి పోదాం పక్కిందికి. ఈ ఇల్లంతా శుభ్రం చేయిస్తా. ముష్టి మొక్కపోడు ఆ జ్ఞాపకాలు ఏముండవు ఈడ. వా. మిన్ను, ఏమైంది? ఇవన్నీ ఏంటి? ఏం జరిగింది మిన్ను? బామ్మ లేకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని మమ్మీ. మిన్ను, ఏం మాట్లాడుతున్నా? అవును మమ్మీ, బావ వచ్చాడు ఇక్కడికి మళ్ళీ. ఏంటి? నేనేదో చేయబోయాడు. ఏదైనా జరిగితే మాత్రం నేను చచ్చిపోయేదాన్ని మమ్మీ. మీనా, పిల్లను బలవంతం చేయబోయిండు. కాళ్ళు చేతులు నడ్డి రగ్గొట్టి పంపించిన దవాఖానకు. ఆ అంబులెన్స్ వచ్చింది మన ఇంటికా? అసలు నిన్ననే ఆడు గసంటోడు అని తెలిసి కూడా అని ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావే? అది బిడ్డ, నీకు ఇది బిడ్డ కాదా? దీన్ని అత్తగారింటికి పంపించనుంటివి. దీన్ని ఉంచుకొని గీదాను దాన్ని చూసుకున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు అత్తే ఆ పిల్లగానికి ఏం సంపదానని చెప్తావు? నిన్ను నమ్మి ఈడ ఉంచిపోయిండు. మస్తు చూసుకుంటాను పని బిడ్డను. ఆ పిల్లగాడే నాకు ఫోన్ చేసి పో బామ్మ అంటే పోయినా. లేకపోతే గిదేనా నీకు దాని మీద ఉన్న పార్టీ? ఆడిప్పుడు దవాఖానలో ఉన్నాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి. ఆడిని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చినావంటేనా నిన్ను బయటకు నూకుతా నేను. నీతో పాటు నువ్వు, నీ బిడ్డ, నీ అల్లుడు ముగ్గురు వీకుండ్రి. నాటకాలు అయితేనే ఒక్కొక్కలకు. బిడ్డ అల్లుడు తీపి. వాళ్ళు ఏం చేసినా ఎట్లా చేసినా అలా నుంచుకో మంచి ఇంటికి. సాటుకు తీసుకుపోయి పెళ్లి చేసింది ఆవులేగాంతోటి. చూసినా ఆడేసంటాడో? నేను నా కళ్ళారా చూసినా నేను అన్ని. ఆడు నా చేతికి మళ్ళీ ఇక్కలుగానే అన్ని బొందనే పెడతా నేను తీసి. ఈ అంబులెన్సులు హాస్పిటల్ ఉంటాయి, చక్కగా పాతి పెట్టుడే. వింటానవా? నా కొడుకు ఎట్లనే వేసి నన్ను బయట పట్టుకొస్తాడు జైల్లోకి వెళ్ళి. నువ్వు ఆని నాకు మాత్రం మళ్ళీసారి చూపించొద్దు. ఈ ఇంట్లో అడుగు పెట్టనియద్దు. బిడ్డకు బుద్ధి చెప్పలేని మనిషివి. ఏం మనిషివే నువ్వు? గిదేనా? ఆడు ఆల్రెడీ తన్నులు తిన్నాడు. నాటకాలు ఆడినది ఎలానే తెలిసే. నేను చెప్తానే ఉన్నా ఇంట్లో ఉంచకే అని. నా మాట ఇంటే కదా గిసంటి చేయడానికేనా నుంచినావు ఇంట్లో? ఆయనే మొగముండ కొడుకు ఇంట్లోంటి సచ్చడేంది? 24 గంటలు ఇంట్లో అంటాడు ఎవడన్నా? థూ, ఆడు నీ అల్లుడట. బయట ఎప్పిపోయాడన్నా సిగ్గు పోతుంది నీకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అత్తమ్మ? ఏం చేస్తావు? నీ బిడ్డకి ఎప్పు. ఆ నిడిచి పెడతావా లేకపోతే నువ్వు కూడా అంతటా వీక్తావా? పీకుమాను. ఇంట్లో అడుగు పెట్టేది లేదని చెప్పు. పిల్ల భయపడుకుంటూ ఉంటా అది ఇంట్లో. ఎందుకు వచ్చినవి ఇప్పుడు నువ్వు వచ్చేది? బంటి ఫోన్ చేసిండు, మీనాక్షి ఫోన్ ఎత్తుతలేదని. ఆడే దాన్ని కాపాడుకునేది నువ్వు కాదు. ఇలా ఫోన్ కార్లో మర్చిపోయిందట. కిందికి పోతే దరిద్రుడు ఉంటాడని ఈయన ఉన్నది. నా ఫోన్ కూడా కిందనే పడింది. ముసల్దే కదా అని ఆడు నా తలకే వాళ్ళకు కొడితే దాన్ని ఏమన్నా వేసి ఉంటే నోట్లో మన్ను పోసుకుందివా అని చెప్పు. నీ బిడ్డకి చెప్తున్నా, అవసరమైతే దాన్ని కూడా ఇంట్లో అడుగు పెట్టనీయకు. లేకపోతే ఓ వాళ్ళతోటి నడుండి, కిందికి పోదాం నడుండి. ఇల్లంతా శుభ్రం చేయించు. ఇక నా మనవాడు వచ్చినాక ఏం చెప్తావో ఏం చేసుకుంటావో నాకు తెలియదు. నేనైతే ఏం చప్పుడు చెయ్య. ఏం ముఖం పెట్టుకొని చెప్తావానికి? చెప్పు ఏం చెప్పుకుంటావో. లేకపోతే అట్లే దాచిపెట్టు. ఇప్పటిదాకా అయినాయన్నీ దాచిపెట్టినావు కదా. దాచిపెట్టి బిడ్డని అల్లుని పట్టుకొని పోయి ఇక మొత్తం సగం ఆస్తి తీసుకుపో నువ్వే. మళ్ళీ టచ్ చేయలేదు, నీ ముఖం పెట్టి చూపించేది లేదు. నా కొడుకు, నేను, నా మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు గంతే. నువ్వు నడు. రాజేశ్వరి, ఇగో ఇంకైతే ఏ సోయలేదు. పెన్లా ఏది చెప్తే గదే. ఏమైందే? సిగ్గులేని మొక్కపోడా. సిగ్గున్నారే నీకు కొంచెమన్నా? నేనేమన్నాను ఇప్పుడు? సిగ్గులేదు నీకు. చెప్తానా కదా, పెన్లాం చెప్పినట్టు నువ్వు మంచిగా బాగుపడతావు. ఏమైంది రాజేశ్వరి? నీ అల్లుడు వచ్చిండు, ముద్దుల అల్లుడు. ఏ అల్లుడు? నీ పెన్లాం చాటుకుపోయి పెళ్లి చేయలేదు ఇద్దరికి గుళ్ళ గా అల్లుడు. అవును, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రాజేశ్వరి. అల్లుడికి. నువ్వు అల్లుడు అనకు రాండి ఇంకోసారి. నిన్ను కూడా బయటకు దొబ్బెత్తా ఇంట్లోకి వెళ్ళి. ఈ పిల్ల రూమ్ లోకి వచ్చిండాడు మళ్ళా. అని కాళ్ళు చేతులు ఇరగొట్టింది నేనే. సావని అవస్థలు పడుకుంటా అన్నే. నువ్వు ఇప్పుడే పోకు హాస్పిటల్కి. సాయంత్రం వరకు ఫస్ట్ ఎయిడ్ ఏమని విడిచిపెట్టమాను. సావని నా కొడుకు నొప్పులతోటి. వేరే ఏ క్యారెక్టర్ అయినా సాధించవచ్చు కానీ ఏంది ఇది అసలు? ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే బయట ఇంకేలా ఉంటాడు? రాజేశ్వరి, దిస్ ఈస్ యువర్ మిస్టేక్, కంప్లీట్లీ యువర్స్. అసలు వాడు ఎవడో ఏంటో ఏం తెలుసుకోకుండా
చాటుగా వెళ్ళి పెళ్లి చేస్తావు చూడు ఇద్దరికి. ఇది ముమ్మాటికి నీ తప్పే. నా కూతురు నాకేం బరువు కాదు. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. వాడిని ఇంట్లో అడుగు మాత్రం పెట్టనివ్వను. నేను ఒప్పుకోను. అమ్మ అన్నట్టు వాడు అక్కడే హాస్పిటల్లో చావని. నేను మాత్రం వెళ్ళను. బేసిక్ ట్రీట్మెంట్ ఇప్పిమంటాను అంతే. నాకు సంబంధమే లేదు అసలు. ప్రియాంక ఏం చేసుకుంటుందో చేసుకొని. ప్రియాంకనే ఎందుకు, ఇది కూడా పోతుంది. పొయ్యానికి సేవలు చేస్తుంది. పోసేపోవే. వాళ్ళొక పెద్ద బంగ్లా కట్టియ్యం. మంచిగా రాజును రాణిని, వాళ్ళని రాజు రాణిని చేసి కూర్చోబెట్టి మేపు. ఆడెట్లాగో బయట కూడా ఏం ఉద్యోగం చేయడు. అత్తమ్మ అత్తమ్మ అనుకుంటా నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. మంచిగా ఉంటుండ్రిగా నువ్వు, నీ బిడ్డే, నీ కల్లుడు. అయ్యో, అంత కొడితే పల్లెటూరుకేనా నువ్వు పట్టుకొచ్చింది? పల్లెటూరు అయితేంది, పట్నం అయితేంది, నాతో చక్క రాక. ఎటు పోతాన్నా మరి? నేను ఎటు పట్టకపోతే గట్రా. నీకు సిటీ కోవాలని ఉన్నదేంది? సీటీ అయితే ఇంత బిర్యానో అదో ఇదో తినిపిస్తావు. ఈ పల్లెటూరులో ఏం పాడే మునుగుతాయి. ఓ నీ బిర్యానీ తింటాననుకుంటానవేంది? ఇంకెప్పుడన్నా తెప్పితే నా కొడుకుని తెమ్మంట. నీకు ఇష్టం అయితే బిర్యానీ? బిర్యానీ ఇష్టపడనోడు ఉంటాడు ఎవడన్నా లోకం మీద? ఆ గోసిది ఉంటది గాని అవులే మొకది. ఇష్టం లేదా మీ గోషికి బిర్యానీ? దాని ముఖం అంగడ పోతే దానికి పులిహోర అంటే ఇష్టం. ఈ బిర్యానీలు బాగారాలు కూడా తినది. ఇంత బాగారన్నం వెయ్యే తినబుద్ధి అవుతుంది అంటే కూడా తినది. చికెన్లకు మటన్లకు కూడా పులిహోర ఎత్తది. నాకేమో దీని పాడే బుద్ధి కాదు పుల్లగా. అట్లా మస్తు మంది తింటారు గాని పులిహోరలకు చికెన్ మటన్ వేసుకొని, అదో టేస్ట్. కానీ ఎక్కువ తినలేం. ఈ బాగార అయితే ఎక్క తింటాం. ఏడికి పోవుడు? అవో స్కూలు గా బోర్డు గదే చూపుతాంది కదా, స్కూల్ కోవాలి. అంటే ఏంది? ఇప్పుడు నన్ను బడికి పంపుతావే ఏంది? నిన్ను పంపుడు కాదు, పోదాంపా గడా టీచర్ని కలవాలి. బడి టీచర్ని కలుతావా? మీ సారు టీచరే కదా, మీ సార్ని కలవరాదా? గీడికచ్చి కలుసుడు ఎందుకు? ఎందుకు ఏమన్నా పరీక్షలు ఉన్నాయా ఏంది మీకు లాయర్లకు? అయ్యో గట్ల కాదు, మాట్లాడేది ఉన్నది ఒక టీచర్ తోటి. మీ చుట్టమా గాయనే? చుట్టం కాదు, తెలిసిన ఆయనే. సుట్టరికం చేసుకోవాలి. ఏందో ఏందో ఏమో మాట్లాడతాను. మనం సపరేట్ అన్నాడు. నేను ఏం చేస్తా చూడు ఇను. అడికి పోయినాక నేను ఏం మాట్లాడుతున్నాను ఇను. ఈ రోడ్డు మీద ఎంత పంచాయతీ పెట్టబడుతుంది నాడు. బడికే కదా పోవాలి. వామ్మో, ఎట్నుంచి ఎటేటో పట్టుకొస్తాంది కదా. ఓ ఆటోలు మునిగి కూడా లేవిడా. మన ఊర్లోనేమో ఈ నుంచి ఆడికి, ఆ ఇంటి నుంచి ఇడికి తిరుగుతావు, రోడ్ల మీద ఉంటావు. ఇక్కడ ఈ నుంచి గిరికి నడవడానికి నీకు ఆటో కావన్నా? మరి ఆటోలో తిప్పుతావని అనుకున్నా. గిట్ట నడిపిస్తావని తెలిస్తే నేను రాకనే పోదు. సరే పా మరి, ఇంటికాడ దించేసిన ఒక్క అత్తపా. ఏ పాయిగా వచ్చినాం కదా, ఇక ఓ కూరోళ్ళం సాయం చేసుకోకపోతే ఎట్లా? మళ్ళా నువ్వు నాకేమన్నా సాయం అడిగితే చెయ్యవిగా. ఫోన్ చేసి ఇక పిల్లగాన్ని ఇంటికి రమ్మదమ్మా. బడికోతా అని చెప్పి నువ్వు బడికే పోదాంపా. అది ఏడపాడిందో, నువ్వు నడిచి మునుగుతలేవు. నా పిల్లగాన్ని ఇటు రమ్మంట. బడికే పోదాం, నాకు బడి చూడ బుద్ధి అవుతుంది. గీడేం పాడైంది? బడికాడ సమోసాలో పల్లీలో ఏవో ఒకటి ఉంటాయి. ఆడుకోతే గొందియాల పడుతుందని గీడు ఉండమంటాంది. గీడేం మునిగినా ఏం దిక్కులేవిడ. పోదాంపా బడికే. ఆగు. హలో కార్తీక్. కార్తీక గా పిల్లగాడెవలు? మేడం చెప్పండి మేడం. నువ్వు మేడం అనకు ఆంటీ అని విలువు గాని. అయ్యో ఎందుకు మేడం? సరే సరే చెప్పండి ఆంటీ. మేము మీ ఊరికి వచ్చినాం. ఈ బడి ఎక్కడ ఉన్నది కొంచెం చెప్తావా అడ్రస్? అయ్యో ఇక్కడికి వచ్చిండ్రా? ఎందుకు రావద్దే మీ ఊరికి? అదేం లేదు ఆంటీ, వస్తా అన్నారు కానీ ఇంత తొందర వస్తారు అనుకోలే. నేను వస్తున్నా అని చెప్పని చెప్తే ఫోన్ లా ఉన్నవాళ్ళే రాయింతాయి ఊర్లా. ఏంటి అడిగానవా? ఉన్నా మేడం, ఇక్కడనే ఉన్నా స్కూల్ దగ్గర. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? గిరా మర్రి చెట్టు ఉన్నది, మొత్తం చుట్టూ గడ్డ కట్టిండు చూడు. పంచాయతీల గద్దె లెక్కన కనబడుతుంది ఇది. ఇట్లా పంచాయతీల గడ్డ కట్టారు చూడు, గట్టున్నది మర్రి చెట్టు చుట్టూ. ఆహా అక్కడనే ఉన్నారా? ఇటు వెనకాలకు తిరుగుతూనే మా స్కూల్ మేడం. ఎందుకక్క ఇటు సందులేం లేవు కదా? మేడం మీరు ఊర్లోకి ఎంటర్ కాగానే మర్రి చెట్టు వస్తుంది కదా, మీ ముందు మర్రి చెట్టు ఉంటే ఎడమ దిక్కుకు వస్తే మా స్కూల్ ఉంటది. ఆహా గట్ల చెప్పు మరి. దగ్గరనేనా అయితే? దగ్గరనే, నేను వస్తున్నా ఆగుండ్రి. ఇక మా తెలిసి మాత్రం. ఆగు, నాకు చెప్పక కురుకుతాంది. ఆగు, నన్ను రమ్మనక ముందే ఉడకబడుతుంది. ఆగో పిల్లగాడు వచ్చేసిందా మేడం? నేనే వస్తున్నా అటు. మంచిగానే ఉన్నది కదా నీ బడి, ముద్దుగా ఉన్నది. ఈ బడి లెక్క లేదు కదా, ఏదో ఆఫీసు లెక్క ఉన్నది. ముందట ఆడుకోనికి జాగా అన్ని మంచిగున్నాయి. చెట్లు, సేమలు, కుండీలు గిట్లుంటే నేను రోజు పోదు బడికి. మా బడి గిట్ల లేకుండే. ఇది కూడా అట్లనే ఉండే దీని అవస్థల. సురేష్ సరే మొత్తం ఇట్లా చేపించిండు.
అక్కడ చూసిండ్రా, అక్కడ కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాడు. అవునా, సురేషేనా? అక్కడ ల్యాండ్ ఉంది చూడండి, అక్కడనే. ఇంకా మొదలే లేదు, బేస్మెంటే లేదు. ల్యాండ్ అయితే స్కూల్ కోసం కొన్నారు, ప్లే గ్రౌండ్ అయితే చేయించమంటున్నారు. ఇలా స్ట్రెంత్ పెరిగితే అక్కడ స్టార్ట్ చేస్తాడట. ఇక వాళ్ళకేంది పుణ్యాత్ములు, పైసలు బాగుంటాయి. ఆ రాజేశ్వరి కూడా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతుంది. దేవుళ్ళు, అట్లాంటి దేవుళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం ఇట్లున్నాం. అగో నీకేమైంది? నువ్వు టీచర్ అట కదా, జీతం బాగానే వస్తుంది నీకు. పిల్లల గురించి మాట్లాడుతున్నామా నేను? పిల్లలు మంచిగా చదువుకుంటేనే రేపు మంచి వ్యక్తులుగా తయారవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు, గట్ల చెప్పాలి. ఏం టీచర్ పోయి ఏమో నువ్వు. మేడం, ఇక్కడ మా ఇల్లు ఉంటది, వెళ్దాం రండి. ఏ ఇక్కడ కూర్చుందాం, మంచిగా ఉన్నది. ఇక ఆడిపోవడం ఎందుకు? అయ్యో మేడం, ఇక్కడ కూర్చుంటారా? అన్ని లాక్స్ వేసి ఉన్నాయి, చైర్లు అన్ని లోపల ఉన్నాయి. ఏ గిడ గద్దె లేవా, గిడ కూర్చుందాం. అయ్యో పిల్ల, వాళ్ళ ఇంటికి పోదామంటే ఎంత అద్దంటావు? సోఫాలలో కూసరాదా, గిడ కూసుడేంది? సరే సరే, ఏం మాట్లాడతి. ఇంటికి పోతే ఇంత కూల్ డ్రింకో బీల్ డ్రింకో ఏమన్నా సాయి పెట్టులో చేస్తాడు కదా. ఏమో గీడ కూర్చుంటే మర్చిపోనవుతుంది. ఈడ సమోసాలు అమ్ముకునేటోడు కూడా లేదు, ఓడలేడు, పొరగాన్లే లేరు, ఓడత్తాడు. ఐస్ క్రీమ్లు కూడా లేవు. గిడ పీచు మిఠాయిలు అవి ఇవి అమ్మరా బడి ముందట? అంటే పిల్లలు లేరా ఇంకా, బడి సాలు కాలే అని అడుగుతాన్నా. ఇంకా 2 రోజులలో స్టార్ట్ అవుతుంది స్కూల్. ఎంతమంది ఉన్నారు ఇడ టీచర్లు? నేను ఒక్కనే. సరే, ఇక మాకు చీకటి అవుతుంది. నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చిన. ఇంట్లో నువ్వు ఒక్కనివే ఉంటావా? తల్లిదండ్రి గిట్టు ఉంటారా? మా అమ్మ నాన్న ఉంటారు, నేను ఒక్కనే కొడుకుని. మరి పెండ్లాం పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలే. అయ్యో, ఇంకా అయితే లేదా పెండ్లి? నువ్వు ఆగా కొంతసేపు. నాకేమన్నా తినేటి ఇస్తే తినుకుంటా కూర్చుంటా. ఇట్లా నోరు ఖాళీ ఉంటే మాట్లాడబుద్ధి అవుతుంది. ఏం చేసును? ఇంటికి వచ్చి టీ తాగుతుంది మేడం, ఇక్కడ కూర్చున్నారు. ఇక నువ్వు మేడం గీయమని మర్యాదలు ఇచ్చుడు కాదు, ముందు నేను చెప్పేది నువ్వు కూర్చో. చాయ్ పోతా అంటే అద్దంటుంది. నువ్వు తాగకపోతే నేనన్నా తాగుతా కదా. ఏమంటలేను, నిన్ను కాదు, మాట్లాడు. చందన గురించి మాట్లాడడానికి వచ్చిన. చందన గురించా? నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. దేని గురించి? చందన గురించా మేడం? అంటే నీకు తెలియదా చందన గురించి? చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ ఏమో. చందన అంటే గా పోరింటికి వచ్చింది, గా పోరేనేంది ఓ కొడుకును పట్టుకొని వచ్చింది. ఏం చెప్తాందో ముచ్చటిందాం. గా పిల్ల గురించి గీ పోరంతో మాట్లాడేంది మరి. ఒకటే స్కూల్ ఆంటీ, చందన గురించి నాకు అన్ని తెలుసు, కానీ మీ గురించి తెలీదు. అసలు మీ రిలేషన్షిప్ ఏంటి చందనతో? మీరేమో ఇంత రిచ్, చందన పరిస్థితి ఏమో అలా ఉంది. అంటే మీరు ఏమనుకోకండి మేడం, సురేష్ సార్ ఏమో మరీ అంత ఇదిలా కనిపించట్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడు. నువ్వు ఏమంటానో నాకు అర్థమైతలేదు. ఏం లేదు మేడం, మీరు మళ్ళీ చందనతో ఈ మాట అనొద్దు. ఏ అనతి, చెప్పు. ఏం లేదు మేడం, చందన బాగా ఘోరమైన పరిస్థితులలో ఉండే. ఒక్కొక్క రోజు తిండి కూడా లేకుండా కష్టపడ్డారు తండ్రి కూతుర్లు. అయ్యో అవునా? అవును మేడం. మరి అప్పుడు మీరు లేరా? మీరు ఎందుకు సాయం చేయలేదు తనకి? మీ సపోర్ట్ అసలు నేను ఎప్పుడు చూడలేదు. చందన చెప్పిందని సురేష్ సార్ ఈ స్కూల్ ఇంత బాగా చేశాడు. చందన చెప్పిందనా? ఆ చందన ఉందా అని అడిగాడు వచ్చి. సురేష్ చందన ఉందా అని అడిగిందా? అసలు సురేష్ కి చందనకి ఏం సంబంధం? ఏమో మేడం, నాకు తెలీదు. ఇక్కడ స్కూల్కి వచ్చి చందన ఉందా అని అడిగాడు. టీచర్ కదా అంటే, ఇక్కడ చందన అనే టీచర్ లేదు సార్, నేనే టీచర్ అని చెప్పాను. అవునా? అప్పుడే స్కూల్ పరిస్థితి చూసి బాగు చేద్దామని అనుకున్నాడు. ఇంటింటికి కూలర్లు పంచాడు ఇక్కడ. అసలు సురేష్ ఈ ఊరికి ఎందుకు వచ్చిండు? వీడ కూలర్లు పంచడేంది? ఓ ఇక సాయం చేసేటోళ్ళు మొత్తం ఊరంతా తిరుగుతారు. ఎక్కడెక్కడ పల్లెటూర్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. మా ఊర్లో గట్లనే ఒక ఆయన మజ్జిగ వంచుతుండే, మామిడి పండ్లు వంచుతుండే, అరటి పండ్లు వంచుతుండే, గట్ల. కావచ్చు, కానీ చందన ఎట్లా పరిచయమో నాకు తెలియదు. అంటే సురేష్ సార్ కి చందనకి ఏం సంబంధం లేదా? మా సరుపు నుంచి అయితే ఏ సంబంధం లేదు. చందన మీకు ఎలా తెలుసు మరి? నా కోడలు ఉంది కదా సరిత, నువ్వు చూడలేవా? శరత్ సార్ భార్య. శరత్ సార్ వైఫ్ సరిత మేడం. సరితకి బాబాయ్ కూతురు చందన. బాబాయ్ కూతురా? నేను ఎప్పుడో మా కొడుకు పెళ్ళప్పుడు చూసిన ఆ పిల్లను, చిన్నగానే ఉండే అప్పుడు. ఇక మళ్ళీ ఎప్పుడు చూడలేదా నేను. ఇది బాగా నా కోడలు. నా కోడలికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఈ పిల్లతోటి బాగా క్లోజ్ ఉంటది. ఒక్కొక్క ఫోన్లు చేసుకుంటారు. ఇక దానికి ఏం చెప్పలేదు తగ్గిసోటి పరిస్థితి. మరి
పెళ్లి కూడా లేచిపోయి చేసుకున్నారట కదా. ఇక దీనికి ఏం తెలియదు, మస్తు బాధపడ్డది. అలా తండ్రికి తెలియకుండా లేచిపోయాడట కదా. అవన్నీ తెలుసా నీకేమన్నా కథలు? తెలుసా ఆంటీ, చెప్పాను కదా చందనని నేను ప్రేమించానని. అంటే ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను అనుకోండి. ఆ వీడు మొగుడే కాదు, పెండ్లైన పోర్ని ప్రేమిస్తాడట. తనని నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అయితే సరిత మేడంకి ఎప్పుడు చెప్పలేనట్టుంది తన ఇంట్లో పరిస్థితి. ఇంట్లో పరిస్థితికి ఏమైంది? మొగుడు పైసలు పంపుతుండనట కదా నెల నెలకు. లేదా ఆంటీ, అతను ఎప్పుడు డబ్బులు పంపలేదు. ఆగో, నెల నెలకు డబ్బులు ఆయన పంపుతాడట, ఈ మధ్య పంపుతలేడట. డబ్బులు పంపేది అతను కాదంటీ, నేను. నువ్వు పంపినవా ఇన్ని రోజులు? అవును, తన పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోయాను. గిరి నిజమైన ప్రేమ అంటే గిరి. పెండ్లయి ఇంకొకరిని వేసుకున్నా కూడా పాపం కష్టంలో ఉన్నదని పైసలు పంపిండట. మంచోడు వేతి నువ్వు. నేనిస్తే తీసుకోదు, తనకి ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే వాళ్ళ ఆయన పంపించినట్టు పంపించేవాణ్ణి అతని పేరు పెట్టి. ఇంతకీ ఆయన పేరేంది? ఇది దోస్తులు, మరి ఈ రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో లెంత్ తక్కువైందని ఏమనుకోకండి దోస్తులు. రాత్రంతా కరెంట్ లేదు, నిద్ర లేదు. సారీ. ఇక మరి నాగార్జున గురించి మీకు తెలిసిపోతుందా? ఇక్కడ ప్రియాంక బంటి సురేష్ కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నారు కదా. వీళ్ళందరూ ఒకటేసారి మీట్ అవుతారా? నాగార్జున గురించి మొత్తం తెలిసిపోతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ సండే దోస్తులు.